ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజపరుస్తున్నాను. ఈ దినమున ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకోవడానికి కొరకు మార్కు సువార్త 1వ అధ్యాయం అందులో 15వ వచనం మనం చదువుకుందాం. కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చాలు. ఇక్కడ వాక్యం మనం గమనించినట్టయితే ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటగా ఈ మాటలు పలికినట్టుగా మనం చూస్తున్నాం. కాలం ఎప్పుడైతే సంపూర్ణమైనప్పుడు ప్రభు యేసుక్రీస్తు స్త్రీ సంతానముగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఈ లోకంలోనికి ప్రభు ఎప్పుడైతే పరలోకం వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడో, వచ్చిన ప్రభువు ఈ లోకంలో ప్రతి మానవుణ్ణి దర్శించడం, వారిని ఉద్దేశించి మాట్లాడడం మనం అనేక చోట్ల బైబిల్లో చూస్తున్నాం. దేవుడు మొట్టమొదటిగా ఆయన యొక్క ప్రణాళిక, ఆయన ఉద్దేశం మానవుణ్ణి రక్షించాలన్నదే ఆయనకున్నటువంటి ఆలోచన. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని ప్రభు చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశము ఏంటని మనం గమనించినట్టయితే, మానవుడి జీవితంలో, పాపం చేసిన మానవ జీవితంలో పాపానికి, లోకానికి, సైతానుకు మానవుడు బానిస అయిపోయి పాపము చేసి సైతాను యొక్క సమస్త ఆధిపత్యం కింద మానవుడు జీవిస్తూ పాపమునకు, దురాశలకు, చెడు వ్యసనాలకు బానిసై సైతానికు ఆధిపత్యం, అధికారం కింద తన జీవితమును కొనసాగిస్తూ నిత్య నాశనానికి వెళ్ళిపోతున్న ఈ మానవుడి జీవితంలో ప్రభు ఈ మానవుని ఏ విధము చేతనైనా అతన్ని తన రాజ్యంలో చేర్చుకోవాలని ప్రభు మానవుడి జీవిత విషయంలో ఆయన గొప్ప ప్రణాళిక కలిగిన వారై ఈ లోకంలోకి వచ్చి అంటున్నాడు. ప్రభు సైతానిక ఆధిపత్యంలో, సైతానిక అధికారం కింద ఉన్న మానవుణ్ణి పాపము నుండి, లోకం నుండి, పాపాధికారి అయిన సైతాన్ నుండి విడిపించి తన రాజ్యమును ప్రతి మానవ హృదయంలో స్థాపించాలని దేవుడు కోరుకున్నవాడై ఆయన ఈ మాటలు చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆయన రాజ్యము సమీపించి ఉన్నది. ఆ సమీపించిన ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి కొరకు మానవు నుంచి దేవుడు కోరుతుంది ఏంటంటే మారు మనసు. అంటే దేవుడు పాపము చేసిన మానవుని నుండి దేవుడు కోరుతున్నది మారు మనస్సు. ఈ మారు మనస్సు అనేది ఎందుకు ఈ విధంగా దేవుడు అడుగుతున్నాడు అని మనం గమనించినట్టయితే ఒక వాక్యం మనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుందాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. చాలు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, పాపం ప్రారంభించబడ్డది, పాపము మానవ జాతిలో ఎలాగూ ప్రవేశించింది అనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తూ సంఘానికి ఆదాము ద్వారా వచ్చిన ఆదాము పాపములో పడిపోయి ఒక మనుషుడి ద్వారా పాపం ద్వారా మరణం లోకములో ప్రవేశించింది అని చెప్తూ పౌలు మాట్లాడుచు మన పితరుడైన ఆదాము జీవితంలో మొట్టమొదటిగా పాపం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆదాము విషయంలో మనందరికీ తెలుసు, దేవుడు
మొట్టమొదటిగా సృష్టిలో తన స్వరూపంలో తన పోలికల్లో తన జీవమును పెట్టి పురుషునిగా దేవుడు ఆదామును ఈ లోకంలో సృష్టించాడు. అతనికి సాటైన సహాయం అంటూ అవ్వను కూడా దేవుడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. వీరిద్దరిని ఏదైనా తోటలో దేవుడు ఉంచి ఆయన పరలోకములో నివసిస్తున్నట్టుగా మన బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో సైతాను సర్పరూపంలో తోటలోనికి ప్రవేశించి దేవుడు ఏ పండు తినవద్దని ఆదాములకు ఆజ్ఞాపించాడో ఆ పండును తినడానికి వరకు సైతాను సర్పం రూపంలో ప్రవేశించి మొట్టమొదటిగా అవ్వను ప్రేరేపించి అవ్వ ద్వారా ఆదాము కూడా ఆ పండును తిని వారు పాపంలో పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మొట్టమొదటిగా వారు చేసిన పాపం, ఆ పాపం అంటే ఏంటని మనం గమనిస్తే బైబిల్లో మన వాక్యం చూస్తున్నాం, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్లో చూస్తున్నాం. అంటే ఆదాము అనే మొదటి మనుషుడు పాపం చేశాడంటే ఎలాంటి పాపం చేసి ఉంటాడు అని మనం గమనిస్తే, అతడు దేవుడు చెప్పిన మాట వినక సైతాన్ ఎప్పుడైతే తన ఆశలు నెరవేర్చుకోవడానికి, అంటే ఆదాముకు శరీరాశ తీరాలని, నేత్రాశ తీరాలని, జీవిత డమ్ములో తాను జీవించాలని, అలాంటి దురాశలను ఎప్పుడు చూపించాడో చెప్పాడు సైతాను, ఎంబడే ఆ దురాశలకు లోబడిన ఆదాము ఆ పండును తిన్నాడు. అంటే ఆదాము మొట్టమొదటిగా చేసిన పాపం ఏంటంటే దేవుని మాట వినకపోవడం. దేవుని మాట వినకపోవడం. దేవుని మాట వినకుండగా తన దురాశను నెరవేర్చుకోవడానికి, తన కోరికలు తీర్చుకోవడానికి సైతాన్ చెప్పిన ప్రతి మాట కూడా తనలో జరగట్టు కొరకు ఆ సైతాన్ యొక్క మాటకు లోబడి ఆ పండును తిన్నాడు. అంటే పండును తిన్నది కూడా ఎందుకొరకు తిన్నాడంటే తానేదో కావాలని, తనకేదో దొరుకుతుందని, నేనేదో అయిపోతానని అలాంటి ఒక దురాశ కొరకు పండు తిన్నాడు, పాపంలో పడిపోయాడు. ఇది మొట్టమొదటి పాపం అని మన బైబిల్లో చూస్తున్నాం. అందుకే దీని గురించి కూడా అపోస్తలుడైన యాకోబు భక్తుడు కూడా ఈ మాట వివరించి చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం అందులో 14వ వచనం చదువుకుందాం. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కోల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చాలు. ఇక్కడ చూస్తే ఆదాము పాపములో పడిపోవడం కారణం ఏంటంటే మొట్టమొదటిగా దురాశ. సైతాను దురాశ అనే విత్తనం ఆదాము హృదయంలో విత్తాడు. అంటే ఈ పండు కన్నులకు అందమైంది, నోటికి రుచికరమైనది ఇది, ఇంకా ఈ పండు వివేకమిచ్చు రమ్యమైనది అని చెప్పాడు. అంటే ఈ పండు తింటే నీ కళ్ళు తెరబడతాయి, ఈ పండు తింటే నువ్వు జీవిస్తావు, ఈ పండు తింటే ఇదిగో నువ్వు దేవతలో అవుతారు మీరు అని చెప్పినప్పుడు ఇవన్నీ కూడా మనం వాక్యక్రమంలో చూసినట్టయితే ఒక దురాశలు పుట్టించే మాటలుగా స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే ఆదామును దేవుడు ఏదో కొద్దిగా చేసినట్టుగా, ఆదామును దేవుడు తక్కువానిగా చేసినట్టుగా అబద్ధంగా కల్పించి సైతాన్ ఇలాంటి మాటలు ఆదాముకు వినిపించినప్పుడు, అవ్వకు వినిపించినప్పుడు ఆ మాటలు వాళ్ళు లోబడిపోయారు. కారణం ఏంటంటే ఇక్కడ దురాశ. ఈ దురాశ అనేది మొట్టమొదటిగా యాకోబు చెప్తున్నాడు, దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది అంటున్నాడు. అంటే పాపం ముందు కాదు, పాపం కంటే ముందు దురాశ అనేది ఉందనే సత్యం మనం గుర్తించాలి. మీరు చాలామంది పాపం మీదనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు, పాప విషయంలోనే ఆలోచిస్తున్నారు, కానీ పాపము కంటే ముందుగా ఒక దురాశ ఉందనే విషయాన్ని ఈరోజు అనేకులు మర్చిపోయిన విషయం. కానీ వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు ద్వారా సంఘంకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే
పాపానికంటే ముందు దురాశ ఉందని దేవుడు సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఆ దురాశ లేకపోతే పాపం జరగదు. పాపమే జరగకపోతే అతడు మరణానికి, అంటే రెండో మరణమైన నరకాగ్నికి వెళ్ళలేడు. అంటే పాపానికి ముందుగా దురాశ ఉందనే విషయం మనం గమనించాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక సందర్భం మనం గమనించాలి. ప్రభు ఒక ఇంట్లో వాక్యం బోధిస్తున్నప్పుడు, అది మత్తయి సువార్తలో ఉంది, వాక్యం బోధిస్తున్నప్పుడు జనులు చాలా ఇంటి నిండా నిండిపోయారు. ప్రభువు దగ్గరికి వెళ్ళడానికి స్థలము లేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పక్షవాతంతో మంచాన్ని పట్టిన ఒక రోగిని ఒక నలుగురు యవనస్తులు తీసుకొని వచ్చి ఆయన దగ్గర తీసుకువెళ్తే ఆయన బాగవుతాడు అనే విశ్వాసంతో పక్షవాతం ఉన్నటువంటి వ్యక్తిని ఆ నలుగురు యవనస్తులు మంచంతో సహా తీసుకొచ్చి ఆయన దగ్గర తీసుకొద్దామని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వారికి ఈ జనం మధ్యను తీసుకుపోవడానికి చాలా ఇబ్బందికరంగా వారికి అనిపించిన కారణం బట్టి వారి ఇంటి మీదకి ఏకంగా తీసుకెళ్ళి ఇంటి పైకప్పు తీసి అక్కడ నుండి మంచముతో సహా ఆ రోగిని యేసు ప్రభు ముందు దింపినట్టుగా వాక్యం మనం చూస్తున్నాం. అప్పుడు అక్కడ దింపినప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో నీ పాపములు క్షమించబడి ఉన్నవి, ఇదిగో నీ పరిపెత్తుకొని నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. అప్పుడు అక్కడ శాస్త్రుల పరిచయాలు ఉన్నారు. వారు అన్నారు, ఇతడెవరు? పాపాలు క్షమించడానికి ఇతనికి అధికారం ఎక్కడిది? దేవుడే తప్ప పాపాలు క్షమించేవాడు లేరు కదా. ఈయన ఒక మనుషుడై ఉండి పాపాలు క్షమిస్తానంటాడేంటి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. హృదయంలో అనుకుంటున్నప్పుడు ప్రభు, హృదయ రహస్యం ఎరిగిన ప్రభు, వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఎరిగిన ప్రభు వారితో అన్నాడు, మంచం ఎత్తుకొని పొమ్మని చెప్పడం సులభమా, పాపాలు క్షమించడం సులభమా అని చెప్పి వారికి అక్కడ మాట్లాడాడు. అంటే నోటి మాటతో ప్రభు పాపాలను క్షమించనని చెప్పాడు. అటైతే మరి బ్రతుకున్నప్పుడు ప్రభు ఆయన బోధిస్తున్నప్పుడు ఆ రోగంతో ఉన్న వ్యక్తిని నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పాడంటే, మరి సిలువలో ప్రభు రక్తం కార్చి ప్రాణం అర్పించి ఎందుకొరకు? ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అంటే ఆయన బ్రతుకున్నప్పుడే పాపాలు క్షమిస్తే పాపాలు క్షమించబడ్డాయి కదా, ఇంకా మళ్ళీ ఆయన శిలువ మరణం ఎందుకు గావించాలి? ఎందుకు శిలువ మరణానికి వెళ్ళాలైనా? ఎందుకు రక్తం కార్చి ప్రాణం పెట్టాలి? మనం గమనించినట్టయితే ఇక్కడ మనం గమనించాలి, ప్రభు నోటితో పాపాలు క్షమించాడు, కానీ ఆ పాపానికి మూలమైన ప్రాచీన స్వభావము, అంటే దురాశపరుడైనటువంటి ప్రాచీన పురుషుడు అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఈ ప్రాచీన వ్యక్తి అంటే మన లోపల ఉన్నటువంటి ఆదాం అనే ఈ ప్రాచీన పురుషుడు, ఈ దురాశపరుడు, ఈ ప్రాచీన స్వభావము అనే దాన్ని మానవుడు పాపాలు క్షమించబడ్డ ఆ ప్రాచీన స్వభావాన్ని, ఆ దురాశ కలిగినటువంటి పాత వ్యక్తిని మాత్రం అలాగే కలిగి ఉన్నాడు. ఒక విషయం మనం గమనించాలి, ఒక తల్లికి పిల్లలు ఉన్నారని అంటే తల్లి ఉన్నది కనుక పిల్లలు ఉన్నారు. ఒకవేళ పిల్లలు పుట్టొద్దు అనుకుంటే తల్లిని తీసేయాలి. కానీ తల్లి ఉన్న తర్వాత పిల్లలను చంపుతున్నామంటే తల్లి ఉన్నంతకాలం పిల్లలు పుడతారు. పిల్లలు చంపితే అక్కడ సమస్య పరిష్కారం జరగదు. అంటే తల్లి దురాశ అనేది ఒక తల్లికి సాదృశ్యంగా ఉంది. ఈ పాపాలేమో ఒక పిల్లలుగా ఉన్నారు. అంటే పాపాలు ఎన్ని మానుకున్న ఒక వ్యక్తిలో దురాశని ఒక తల్లి లాంటి ఒక దురాశ, అంటే పాపాలను కని పాపం వైపు నడిపించే దురాశ అనేది చావకపోతే ఆ వ్యక్తి పాపాలు మానుకున్నా మరో పాపాలు చేస్తాడు. ఈరోజు అందరి దృష్టి నేను పాపం చేయట్లేదు కదా అనుకుంటున్నారు. కానీ పాపం ఎక్కడి నుంచి వచ్చిన సంగతి యాకోబు చెప్తున్నాడు, దురాశ నుంచి పాపం వచ్చింది. అందుకే ప్రభు ఎందుకు మరణించాడంటే ఈ దురాశలను, ఇచ్చలను, కోరికలను కలిగిన ఈ పాప శరీరాన్ని ప్రభు శిలువలో
మరణానికి అప్పగించాడు. అంటే శిలువలో జరిగిన కార్యం ఏంటి తెలుసా? పాపాన్ని చంపలేదు, పాపాలు చేస్తున్న పాపిని చంపాడు. అట్టయితే ఈ పాపాలు చేసిన ఈ పాపి ఎవరంటే మొదటి ఆదాము. పాపం చేసిన ఆదామని ఆ ఆదాము యొక్క స్వభావం, ఆయన నైజం మన ప్రతి ఒక్కరిలో కూడా మనలో ఉంది. ఆ ప్రాచీన వ్యక్తిని, ఆ పాత వ్యక్తిని చంపాలన్నదే దేవుడికి ఉద్దేశం. అందుకే వాక్యములు చెప్తున్నాడు, ఆయన వచ్చింది పాప శరీర ఆకారముతో వచ్చాడు. ఆయన పాపిగా చేయబడ్డాడు, మన నిమిత్తమైన పాపాలను మోసుకున్నాడు, మన కొరకైన పాపిగా చేయబడ్డాడు అనే వాక్యం మనం చూస్తున్నాం. అంటే ప్రభు ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అలాంటి పరిశుద్ధుడైన ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మన పాపాల కొరకు మరణించలే కానీ మన దురాశల కొరకు మరణించాలని సత్యాన్ని మనం గుర్తించాలి. అంటే మారు మనసు అంటే పాపము మానేసినంత మాత్రాన ఇతనికి మనసు మారిందనడానికి వీలు లేదు. ఎందుకంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు. డాక్టర్ త్రాగొద్దు అని చెప్తే అప్పుడు ఆ వ్యక్తి తాగడు. దానికి ఒక వ్యక్తి మాట ద్వారా కొంచెం మానేసుకున్నాడు. ఒకవేళ ప్రభు దగ్గరికి వచ్చి కూడా త్రాగొద్దు, వ్యభిచరించొద్దు అని చెప్తే ఇది కూడా నువ్వు మానేసుకోవచ్చు. కానీ ఆ పాపం వెనుకున్న దురాశ మాత్రం డాక్టర్ చెప్పలేదు. ఈరోజు ఒక పాస్టర్ కూడా నీకు చెప్పకపోతే నువ్వు పాపాలు మానుకోగలుగుతావు, కానీ పాపం వెనుకున్న దురాశను మాత్రం నువ్వు దాన్ని ముట్టుకోలేదు, దాని గురించి నీకు విచారణ జరగలేదు, ఆ దురాశ గురించిన మాటలు నువ్వు వినలేదు కనుక ఆ దురాశను మర్చిపోతావు. అలాంటప్పుడు ఆ వ్యక్తి మరలా పాపం చేయడానికి అవకాశం ఉంది. కొందరు అంటారు, ప్రభుని నమ్మాడండి, ఈయన కొద్ది రోజులు బాగానే ఉన్నాడు, మరలా ఎందుకో పాపంలో పడిపోయాడు, మరలా ఎందుకో లోకంలో కలిసిపోయాడు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇది నేను కూడా విన్నాను. అయితే దీనికి కారణం మనం గుర్తించాలి. పాపాలు మానుకున్నాడు, కానీ పాపం వస్తున్నటువంటి దురాశ అనేది అతడు దాన్ని వదిలిపెట్టలేకపోయాడు. అంటే దురాశని తన లోపల ఉంచుకొని పాపాలు మానుకున్నంత మాత్రాన ఆ పాపాలు మానుకోగలుగుతూ కొద్ది సమయం మళ్ళీ తర్వాత పాపాలు చేయడానికి అవకాశం 100% ఉంది. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు పాపాలు మానుకోవడం కాదు, నీ మనసుని మార్చుకోవాలి, నీ ఆశని తీసేసుకోవాలి, నీ కోరికని చనిపోవాలి అని చెప్తున్నప్పుడు ఎవరైతే ఈ మాటలు ఎవరి హృదయంలో ప్రకాశిస్తున్నాయో ఆ వ్యక్తికి దేవుడికి ఉద్దేశమైన ప్రణాళిక, ఆయనలో ఉన్న ఆలోచన ఏంటో అతను అర్థం చేసుకోగలుగుతాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు గుర్తించవలసిన సత్యం ఏంటో తెలుసా? పాపానికంటే ముందు దురాశ అనేది నాలో ఉంది. ఈ దురాశ నన్ను పాపం వైపు నడిపిస్తుంది, లాగుతుంది. ఈ దురాశ నన్ను పాపం చేయడానికి నువ్వు నన్ను ప్రేరేపిస్తున్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఈ పాపం చేపిస్తున్న ఈ దురాశ నుంచి విడుదల పొందుకోవడానికి ఎవరు ప్రభుత్వంలో ప్రత్యాత్తాపడి కన్నీరు గార్చి మొరపెడుతున్నారో వారి జీవితంలో దురాశపైన జయం దేవుడు కృప ద్వారా దొరుకుతున్నది. ఇంకా విషయం గమనిస్తే మీకు ఇంకా అర్థం కావడానికి, పాపాలు మానుకుని నేను బాగున్నాను అనుకో నువ్వు చర్చికి వెళ్తున్నట్టయితే నువ్వు మోసపోతున్నావు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను మోసపోతున్నాను, పాపాలు మానుకున్నాను కదా, ఏ తప్పుడు పనులు చేయట్లేదు కదా అని నువ్వు అనుకుంటావు. కానీ ఒక విషయం మనం ఆలోచించాలి. ఏదైనా తోట ఉన్న ఆదాము విషయంలో మనం ఆలోచిస్తే ఆదాము అవ్వలు తప్ప ఏదైనా తోటలో ఇక 3 వ్యక్తులు ఉన్నారా అని చూస్తే 3 వ్యక్తులు లేరు, అంటే 2 ఉన్నారు. అక్కడ సారదాగే పాపం ఉందా, వ్యభిచారం అనే పాపం ఉందా, సినిమా అనే పాపం ఉందా, లోకంలో తిని త్రాగడం అనే పాపాలు ఉన్నాయా, ఇలాంటి ఒక దొంగతనం అనేది, అంటే అబద్ధం అనేది, ఇంకా నరహత్య అని, ఈ పాపాలు ఆదాం చేయడానికి అవకాశం ఉందంటారా? లేదు. ఎందుకు తెలుసా? ఆదాం ఒకడున్నాడు, అవ్వ ఒకడు, 2 ఉన్నారు, ఇంకా మిగతా వారు ఎవరు లేరు అక్కడ.
అంటే బాహ్యంగా చేసే ఏ పాపాలు చేయడానికి అవకాశం అక్కడ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆదాము ఎందుకు బయటికి నెట్టివేయబడ్డాడు? తోట నుండి దేవుడు ఎందుకు ఆదామును బయట పంపించేశాడు? పాపాలు చేసినందుక? ఏ పాపాలు చేయలేదు ఆయన, ఇంకా విగ్రహారాధన కూడా చేయలేదు ఆయన. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను బయటికి పంపడానికి కారణం ఏంటి తెలుసా? ఫస్ట్ సైతాను సర్పరూపంలో వచ్చే దురాశని బీజాలు హృదయంలో విత్తింది. ఒకటి, ఆ దురాశను నెరవేర్చుకోవడానికి కొరకు ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమింపవలసి వచ్చింది. ఆజ్ఞ అతిక్రమణ పాపం. అంటే ఫస్ట్ దురాశకు చోటిచ్చాడు. దురాశ ఎప్పుడైతే మానవులోనికి వచ్చేసిందో ఎప్పుడే దేవుని యొక్క మాటను పక్కన పెట్టాడు. అంటే ఫస్ట్ నువ్వు దేవుని మాట వినకుండగా నీ దురాశలకు అవకాశం ఇచ్చి నీ ఇష్టానుసారంగా జీవించడమే అది పాపానికి దారితీస్తుంది. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ విషయం మనం గమనించాలి. ప్రభు సన్నిధిలో ఇలాంటి పాపం ద్వారా, దురాశ ద్వారా దేవుని మాట వినకపోయిన కారణం బట్టి బయటికి పంపబడినట్టయితే ఈరోజు నీవెన్ని పాపాలు మానుకున్నా నీలో దురాశ గనక చావకపోతే నువ్వు దేవుని మాట వినలేవు. దురాశ చచ్చిపోతేనే నువ్వు దేవుని మాట విని దేవుని మాట మీద నిలబడగలుగుతావు. ఎందుకంటే ఈరోజు నువ్వు పాపాలు మానుకుంటావు, మళ్ళీ కొద్ది రోజులు నువ్వు పాపాలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే నువ్వు దేవుని మాట మీద నిలబడలేవు. ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుని గనక మీరు కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండుడి అన్నాడు ప్రభు. అలాంటప్పుడు నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే మొట్టమొదటిగా నీ పాపానికి కారణమేంటో ఆ దురాశ పైన నువ్వు దృష్టి పెట్టాలి. ప్రభువా, ఈ దురాశ నాలో తొలగిపోతే నేను పాపం చేయలేను, నేను లోకంతో నడుచుకోలేను, లోకంతో నేను కలవలేను, చీకట్లో జీవించలేను, పాపంలో జీవించలేను, నేను పాప కార్యాల్లో నేను పాలు పొందలేను. అటైతే ప్రభువా, నా దురాశ నుంచి నన్ను విడిపించవా? ఈ దురాశకు నువ్వు రక్తం కార్చి ప్రాణం అర్పించావు అని ఎవరైతే కన్నీరు గార్చి పశ్చాత్తాపడుతున్నారో వారిలో మనసు మారుతుంది. హల్లెలూయా. అంటే మారు మనసు అంటే మనం గమనించాలి, ఒక మనసు పోయి ఇంకొక మనసు రావడం, అంటే మరో మనసు రావడం. అంటే ఉన్న మనసు కాదు, ఇంకొక మనసు రావడం. అంటే ఆద మనసు మనలో ఉంది, ఈ ఆద మనసు తొలగిపోయి, అంటే పాత మనసు తొలగిపోయి, నా పాత జీవితంకున్న మనసు తొలగిపోయి యేసు యొక్క మనసు రావాలి. హల్లెలూయా. ఈ యేసు మనసు ఎప్పుడైతే మనకు వస్తుందో ఆ యేసు మనసు ఏంటో తెలుసా? తన తండ్రి అయిన దేవుని యొక్క మాటకు లోబడ్డ మనసు, తండ్రి చిత్తానికి పూర్తిగా అప్పగించుకున్న మనసు. తన ఇష్టానికి తన దురాశకు ప్రభువు అవకాశం ఇవ్వలేదు. ఆదామైతే తన దురాశకు అవకాశం ఇచ్చాడు, తన కోరికలకు అవకాశం ఇచ్చాడు, తాను ఏదో గొప్పవాడిని కావాలని జీవిత డంబానికి అవకాశం ఇచ్చాడు. అందుకే ఆదాం పాపంలో పడిపోయాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు చూసినట్టయితే ఆయన పాపానికి అవకాశం ఇవ్వలేదు, దురాశకు చోటు ఇవ్వలేదు, ఆశలకు చోటు, కోరికలకు చోటు ఇవ్వలేదు. ఆయన ఈ దురాశలను, ఆశలను, కోరికలన్నిటి కూడా ఆయన చంపుతూ తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా లోబడిన వాడై ఆయన దేవుని చిత్తం నెరవేర్చుకొని ఈ లోకములో 33.5 సంవత్సరాలు మనకు మాదిరిగా తన జీవితంలో కొనసాగించి ఆ మార్గను మన ముందు ఉంచి ఆయన పరలోకన ఆరోహణమై వెళ్ళిపోయాడు. అయితే ఈ ప్రభు అంటున్నాడు, ఇదిగో కాలము సంపూర్ణమైనది, నువ్వు మారు మనసు పొంది సువార్త నమ్మండి. సువార్త చెప్తున్న విషయం ఏంటి తెలుసా? నువ్వు దేవుని నమ్ముకొని కాదు, నువ్వు దేవుని మాట వినాలని. సువార్త ఇంకో విషయం చెప్పింది తెలుసా? నువ్వు దేవుని మాట వింటూ దేవుని మాట వింటూ నేను ఆశలను ఆయన మాట ద్వారా చంపుకోవాలని. అంటే నీ పాత జీవితము సమాధి చేయబడాలి, నువ్వు కొత్త జీవితం నువ్వు జీవించాలి. అంటే పాత మనసు చావాలి, కొత్త మనసు రావాలి. ఆ పాత మనసు ఏమో మన తాత అయిన ఆదాము నుంచి వచ్చినటువంటి ప్రాచీన మనసు, పాత మనసు. కొత్త మనసు అంటే క్రీస్తు మనస్సు. అందుకే ఫిలిప్పీ పత్రికలో ప్రభు చెప్తున్నాడు, పౌలు గారు చెప్తున్నారు, క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు కలిగి ఉండుడి అని చెప్పాడు. హల్లెలూయా. అంటే నా మనసు వేరు, నాకు రక్తం గార్చి ప్రాణం అర్పించి తిరిగి లేచిన ప్రభు మనసు వేరు. అట్టయితే ప్రభు నాకు మార్గము, సత్యము, జీవమైనట్టయితే ఆయనకు నేను భక్తి చేయడం కొరకు కాదు, కానీ ఆయన నేను అనుసరించడానికి కొరకు రావాలి.
ఆయన అడుగుజాడలు నడుచుకోవడానికి కొరకు రావాలి. ఆయనకున్న మనసు నాలో కలగడానికి కొరకు రావాలి. ఆయనకున్న సాత్విక నాలో కలగడానికి రావాలి. అంటే నా పాత జీవితం ఆగిపోయి ఒక క్రొత్త జీవితము నాలో కలగాలని నేను ప్రభు దగ్గర ఆయన పాదాల సన్నిధికి నేను రావాల్సి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో వాక్యం వింటున్న నీవు నీ జీవితం పరీక్షించుకోవాలి. ప్రభువా, ఈ లోకంలోనికి వచ్చిన నా జీవితంలో నా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే చూసి నన్ను రూపించిన దేవుడు, నన్ను బ్రతికిస్తున్నావు. ఇప్పుడు నా పాపమును, అంటే ఆదాము నుండి వచ్చినటువంటి పాపమును, అంటే జన్మ పాపము ఇంకా కర్మ పాపములు, ఈ రెండింటి కూడా పరిహరించడానికి కొరకు శిలువలో రక్తం కార్చి ప్రాణం అర్పించావు. అట్లయితే ఈ రెండు పాపాల నుంచి విముక్తి పొందడానికి, నేను పరిశుద్ధురాలుగా జీవించడానికి కొరకు ఇప్పుడు నీ పాసనలను నన్ను నేను అప్పగించుకోవాల్సి ఉంది. అంటే నేను పాపాల మీద కాదు నా దృష్టి, పాపాలు వస్తున్నటువంటి దురాశ మీద నేను దృష్టి పెట్టి నా దురాశలు చావాలని సత్యాన్ని నేను గుర్తించాలి. లాస్ట్ ఒక వాక్యం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. చాలు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, క్రీస్తు సంబంధులు అంటే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన నా దేవుడు, ఆయన నా విమోచకుడు, ఆయన నాకు రక్తం కార్చి ప్రాణం అర్పించిన దేవుడు, నా పాపాలు ఆయన దగ్గరనే వెళ్ళిపోతున్నాయి, ఆయన దగ్గర నా పాప క్షమాపణ ఉంది, ఆయన దగ్గర నేను పరిశుద్ధుగా జీవించగలుగుతాను అనుకున్న వ్యక్తి ఏం చేస్తారో తెలుసా? ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు సంఘముతో, క్రీస్తు యేసు సంబంధులు అంటే లోక సంబంధులు కారండి, పాప సంబంధులు కారు, క్రీస్తు యేసు సంబంధం అంటే క్రీస్తు బిడ్డలు, అంటే యేసు నమ్ముకున్న బిడ్డలు, వారు శరీరమును దాని దురాశలను చంపుతున్నారంట. అట్టయితే ఈరోజు ఈ దురాశలు చంపితే నువ్వు పాపాలు చేయవని సత్యాన్ని నువ్వు గుర్తించాలి. ఈ విధంగా ప్రభు సన్నిధిలో, ప్రభువా, నేను మనసు మార్చుకొని నా పాత మనసు తొలగిపోయి క్రొత్త మనసు వచ్చి నా దురాశను చంపుకొని నేను ఏ పాపం చేయకుండగా, పాపంలోనికి వెళ్ళిపోకుండగా నేను నీ చిత్తం చేసే బిడ్డగా నన్ను నిలబెట్టండి ప్రభువా, నన్ను నడిపించండి అని ప్రభుత్వంలో ప్రత్యాత్తాపడి కన్నీరు గార్చినడలా నీకు మారు మనసు కలుగుతుంది. హల్లెలూయా. అటైతే ఈ వాక్యంను వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకొని నువ్వు ప్రభు బిడ్డగా మారిపోయి నీ మనసు మార్చుకొని నీ దురాశను చంపుకొని నువ్వు ముందుకు సాగాలని దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఈ మాటలకి నువ్వు సమ్మతిస్తావా? ఈ మాటలు నువ్వు ఈ సత్యం నువ్వు గుర్తిస్తావా? గుర్తిస్తే ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, సజీవుడైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుడి రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని మీరు సెలవిచ్చిన మా ప్రభువా, మీకు స్తోత్రం. దేవా, మారు మనసు అంటే ఏంటో ప్రభువా, మారు మనసు ఎలా కలుగుతుందో ప్రభువా, పాపం చేసిన మానవుడు ఎక్కడి నుండి పాపానికి లోనయ్యాడో మీరు సెలవిచ్చారు తండ్రి, మీకు స్తోత్రం. నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు దేవా, మీ బిడ్డలతో మీరు మాట్లాడారు ప్రభువా. దేవా, విన్న ప్రతి బిడ్డను కూడా మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోరండి. నిజమైన మారు మనసు పశ్చాత్తాపం కలగచేయండి. వారిలో హృదయంలో విన్న వాక్య ప్రకాశింపచేయండి. వాక్య ప్రకారం జీవించడానికి మీ కృప బాహుల్యత మీ హస్తం మీరు చాపని ప్రార్థిస్తున్నారు. మీరే పాపను విడిపించి నూతన మనసు కలిగి ప్రభువుని వెంబడించే బిడ్డలుగా మీరు సిద్ధపరచుకొని మీ రాజ్యానికి మీరు సిద్ధపరచుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించడం వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.